కొంతమంది మనుషులు కలుసుకొని మాట్లాడుకుంటే లోకమంతా అటు దిక్కే చూస్తుంది. గట్లాంటి ముచ్చట ఒకటి జరిగింది గీడ. మొన్న అల్లు అరవింద్ తల్లి, అల్లు అర్జున్ నాయనమ్మ కనకరత్నమ్మ కన్ను మూసింది కదా. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ కడమ లీడర్లు అల్లు అరవింద్ ఇంటికి చేరుకున్నారు. దేవుని సన్నిధికి చేరిన కనకరత్నమ్మకు పూలు జల్లి నివాళులు చెప్పిండు కేటీఆర్. ఇక తర్వాత అల్లు అరవింద్ చేతిలో చేసి కేటీఆర్ నడుచుకుంటూ అల్లు అర్జున్ చూయించి ఏదో చెప్తున్నాడు చూడుండ్రి. వాళ్ళ తీరు చూస్తుంటే ఇప్పుడు ఏం సినిమా షూటింగ్ నడుస్తున్నాయని అల్లు అర్జున్ అడిగినట్టు, గద్దర్ అవార్డుల ముచ్చట కేటీఆర్కు యాదికొచ్చినట్టు, మీ ఓడు ఏ డైలాగ్ కొట్టాలనో బాగా తెలిసినోడు ఉన్నట్టున్నాడు. గద్దర్ అవార్డు తీసుకొని యాట తలకాయలను రప్ప నరికినట్టు నరుకుతా అనే డైలాగు సీఎం ముంగట చెప్పిండు. అవార్డు ఇచ్చిన స్టేజ్ని బాగా వాడుకున్నాడు. ఎట్లా ఎవరికి దాకాలనో వాళ్ళకి దాకేటట్టు డైలాగ్ కొట్టిండని కేటీఆర్ అన్నట్టు అందరు నవ్విండ్రు. ఏమో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ చూస్తుంటే ఆ ముచ్చటే అనిపిస్తున్నది కదా. ఇంకేమున్నది, అక్కడ ఉన్నోళ్ళంతా నవ్విండ్రు. తర్వాత మాజీ మంత్రులు గంగుల కమలాకరు, జగదీష్ రెడ్డిలను అల్లు అర్జున్కు పరిచయం చేసిండు కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి అల్లు అరవింద్ ఇంటికి చేరకముందే కేటీఆర్ ఓవుడు కలిసి పలకరించుడు గురించే మాట్లాడుకుంటారు ఇప్పుడు పబ్లిక్ అంతా.